ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పిలిచి ప్యాడ్తో చితక్కొట్టి ఏదో స్క్రూ డ్రైవర్తో పొడిచి చిత్రహింసలు పాలు చేసి చంపేశారు అని చెప్తున్నారు. వాళ్ళ పెదనాన్నగారు చెప్తున్నారు, మేము చౌదరీస్ అండి, మా క్యాస్టు, వాళ్ళ క్యాస్ట్ బలంది, కనీసం మా అబ్బాయిని చంపిన తర్వాత వాడు ఎలా చచ్చిపోయాడో న్యాయం చేయమని అడుగుతున్నాం. వాడి చావుకి న్యాయం చేయండి, వాడిని ఎందుకు చంపారని. అదే మహిళ గనక వీళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి చంపితే మహిళా సంఘాలు ఊరుకునేవా? అదే మహిళ చనిపోతే ఊరు గోల అయిపోయి వాళ్ళ ఇంట్లో అందరినీ ఇళ్ళు తగలపెట్టేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చెత్తకొట్టేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు, నానా బీభత్సం చేసేవారు. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి అలాగే చితక్కొట్టి బ్యాడ్తో కొట్టి చంపితే ఊరుకునేవాళ్ళు కాదు. అదే ఒక అబ్బాయి చావు అనేసరికి అది కనుమరుగైపోయింది. ఇంకోటి, మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పిన తర్వాత కూడా ఈ పిల్లాడు కలవడానికి వెళ్ళటం తప్పు. ఏ తల్లిదండ్రులకైనా పిల్ల పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్తో ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ప్రతి ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. అవునా కదా? పెళ్లి చేసుకోకుండా వద్దు అన్నవాడితో తిరిగి మీరు ముందు చదువుకోండి అమ్మా, ఇంట్లోంచి అంతకుముందు పారిపోయారు, మీరు ముందు చదువుకోండి అమ్మా, మీరు చదువుకున్న తర్వాత సెటిల్ అవ్వండి అమ్మా అని చెప్పారు. వినాలి, వినలేదు. వినకపోతున్నప్పుడన్నా ఇంకా పెద్దవాళ్ళు ఇంకా కల్పించుకుని నెక్స్ట్ స్టెప్ వేస్తే బాగుండేది. కానీ పెద్దవాళ్ళలో ఇగోలు ఎక్కడ వస్తాయంటే ఈ పిల్లలకి ఉండే ప్రవర్తనలో మార్పుల్లో అవతల అబ్బాయి వీళ్ళ విషయంలో కల్పించుకోవడం. ఇంకా ఈ అమ్మాయి వింటలేదన్నప్పుడన్నా తల్లిదండ్రులు చొరవ తీసుకుని ఇంకా పెళ్లి చేసేసి పంపించేస్తే అయిపోయేది. అలా ఏది కాకుండా ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ఆ అబ్బాయిని బ్యాడ్తో చితక్కొట్టి చంపేశారు. చంపేసి పీస్ఫుల్గా ఫోన్ చేసి పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి కేసు రాసుకున్నారు, అయిపోయింది. రేపొద్దున అన్న రోజు ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది, లవ్ చేయకపోయినా చంపేస్తున్నారు, చేస్తే పెద్దవాళ్ళు చంపేస్తున్నారు. ఇద్దరు కలిసి పారిపోతే సమాజం బతకనివ్వదు. వీళ్ళు పారిపోయి వచ్చారని ఇల్లు ఇవ్వదు, వాకిళ్ళు ఇవ్వదు, అద్దెకి ఇవ్వదు, తర్వాత అప్పులు బాధలు గోళ్ళు, మళ్ళీ పిల్ల వెనక్కి ఇంటికి పుట్టింటికి వస్తుంది. అది పరిస్థితులు. ఆలోచించండి, ముందు చదువులు కంప్లీట్ చేసుకోండి, అంతేగాని కన్నవాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు ఇద్దరు ఫ్యామిలీలు చేసుకోమాకండి. మీరు ప్రేమించుకోవడం వల్ల వచ్చి ఒరిగింది ఏంటో ఇంతవరకు ఎవరు లవ్ చేసుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. నిర్దాక్షిణ్యంగా ఇంటికి పిలిచి బలవంతంగా చంపుతున్నారు, పట్టపగలు చంపుతున్నారు, దౌర్జన్యంగా మగవాడిని చంపి పడేస్తున్నారు, ఆడపిల్లల్ని రోడ్డు మీద మొన్న ఎవడో బావ మరదలొద్దని చెప్పి అమ్మాయిని నరికి చంపేశారు. ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటున్నాయి. 8th 9th 10th లవ్లు ఏంటి చెప్పండి. ఇంకోటి నాకు అర్థమైంది ఏంటి అంటే, మగపిల్లాడుని చంపితే ఎలాంటి యాక్షన్స్ లేవు, ఆడపిల్లల్ని చంపినా తీసుకెళ్ళి గొంతు పిసికినా ఎలాంటి యాక్షన్స్ ఉండట్లేదు. కేసు ఫైల్ చేస్తున్నారు, కోర్టుకు పెడుతున్నారు, అవి తీర్పులు వచ్చి అవన్నీ శిక్షలు పడి ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అంతేగా జరిగేది. ఇద్దరు కుటుంబాల్లో ఎవరికైనా మనశ్శాంతి ఉంటుందా? ఈ పిల్ల ఇంట్లో పెట్టుకునే మాట వింటుందా? రేపు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఈ అమ్మాయి ఉంటుందా? చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. లవ్ చేయడం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి, అర్థమైందా? ముందు చదువులు అయిపోయిన తర్వాత చక్కగా మీకు నచ్చిన అమ్మాయిని పేరెంట్స్కి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోండి. అలాంటి జీవితాలు చాలామంది చాలా చేశారు, అలాంటి జీవితాలన్నీ బాగున్నాయి. లవ్ చేయటం తప్పు కాదు, ఆ వయసు మీరు చేస్తున్న పనులు తప్పు, పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ రావడం తప్పు. ఏ తల్లిదండ్రులు దాన్ని ఒప్పుకోరు కూడా. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రెగ్నెంట్ వస్తే ఒప్పుకుంటారు, చేస్తారు, చచ్చినట్టు పెళ్ళి అనుకున్నట్టున్నారు. ఏదేమైనా తల్లిదండ్రులు అది మాత్రం ఒప్పుకోరండి. ఏ తల్లిదండ్రులు అయినా సరే ఒప్పుకోరు. కానీ చంపడం మాత్రం చాలా తప్పు. అది మాత్రం శిక్ష కఠినంగా ఉండాలి. అలా చంపినప్పుడు ఆడపిల్లని చంపినా మగపిల్లాన్ని చంపినా అసలు బీభత్సంగా శిక్షలు ఉండాలి. ఒక మనిషిని చంపారు అంటే ఆ శిక్ష ఉరిశిక్షగానే ఉండాలి, అంతే. ఒక మనిషిని చంపితే ఆ అవతల మనిషి కూడా ఉరిశిక్ష పడే విధంగానే శిక్షలు ఉండాలి తప్ప అప్పుడే భయం అనేది వచ్చి ఏ మనిషిని చంపకుండా ఉంటారు. మనుషుల్ని మనుషుల్లా చూడండి. ప్రేమలు దోమలు అంటూ పెద్దవాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా మీరు కూడా చేసుకోమాకండి. ఓకేనా?